హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేసరికి నేను క్లే చిప్స్ ఆల్రెడీ చూపించాను కదండి. సో క్లే చిప్స్తో బేసిక్ షేప్స్ ఎలా చేసుకోవాలని చెప్పేసి వీడియోలో చూపిస్తున్నాను. ఈ మౌల్డ్ అయితే తీసుకున్నానండి. ఇది మీకు అక్కడ కూడా దొరుకుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు దొరకపోతే నాకు చెప్పండి, నేను లింక్స్ చూసి పెడతాను. ఇప్పుడైతే క్లే చిప్స్ నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఈ బౌల్స్ కూడా నేనే చేశానండి. నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నది, ఎలా చేశానో చూపించాను చూడండి. క్లే చిప్స్, రైజిన్ లిక్విడ్ ఆల్రెడీ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో లింక్స్ ఇచ్చానండి, ఒకసారి చెక్ చేయండి. నేను క్లే చిప్స్ మీకు 2 రకాలు చూపించాను కదా, ఇట్లా 2 బౌల్స్లో యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే మనకు మెయిన్ కావాల్సింది ఇవేనండి, పార్ట్ ఏ పార్ట్ బి ఎపాక్సీ రైజిన్ హార్డనర్ అండి. ముందే చెప్తున్నాను, మీకు పెట్టిన లింక్ వేరు, అంటే రైజిన్ ఆర్ట్ లిక్విడ్. నేను యూజ్ చేసేది వేరండి. నేను యూజ్ చేసేది ఇక్కడ ఆస్ట్రేలియాలో కంపెనీ అండి. సో ఒక్కొక్క రైజిన్ లిక్విడ్ ఒక్కొక్కలాగా ఉంటుందండి. 3:1 ఉంటుంది, 1:3 ఉంటుంది, 1:1 కూడా ఉంటుంది. మీరు కంపల్సరీగా ఇన్స్ట్రక్షన్ పేపర్ ఉంటుంది, దాంట్లో చదువుకొని స్టార్ట్ చేయండి. మీరు వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుందండి. మొత్తం చూశాక నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ఇక్కడ మామూలు టేప్ ఉంటుంది చూడండి, ఆ టేప్తో మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేస్తే మొత్తం ఆ డస్ట్ అంతా ఆ టేప్కి వచ్చేస్తుంది. ఇలా ఎందుకు క్లియర్ చేసుకోవాలంటే మనం ట్రాన్స్పరెంట్ లిక్విడ్ వేస్తున్నాం కదండి, సో డస్ట్ ఏం కనపడకుండా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను మెజరింగ్ కప్ చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ ఒక స్పూన్ అయితే యూస్ చేస్తున్నానండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు. అదే స్పూన్ కాకుండా అలాంటి స్పూన్సే ఉన్నాయి నా దగ్గర, ఓకేనా. అదే స్పూన్ కూడా నేను చాలాసార్లు యూస్ చేశానండి. అది క్లీన్ చేసుకోవడం కూడా ఈ వీడియోలో చూపించాను చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఎపాక్సీ రెజిన్ తీసుకుంటున్నాను. పార్ట్ ఏ అని ఉంటుంది. నేను ఆల్రెడీ రెజిన్ కిట్ మొత్తం అన్బాక్సింగ్ చేశాను కాబట్టి ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపించట్లేదండి. ఈ స్పూన్ అయితే యూస్ చేస్తున్నాను. ఇట్లాంటి స్పూనే మీరు కూడా యూస్ చేయండి, ఎందుకంటే ఇది కొంచెం గుంతగా ఉంది కదా, సో ఫ్లాట్గా ఉన్నవి అలాంటివి అస్సలు తీసుకోవద్దు. ఇట్లాంటివే కొంచెం పెద్ద స్పూన్స్ అన్నా తీసుకోండి, ఏం పర్లేదు. కానీ చిన్న స్పూన్స్ ఫ్లాట్గా ఉన్నాయి అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే మీకు మెజరింగ్ సరిగ్గా అర్థం కాదు, ఎక్కువ స్పూన్స్ వేయాల్సి వస్తుంది. నేనైతే రెజిన్ ఆర్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలాంటి స్పూన్సే యూస్ చేస్తున్నానండి. ఈ స్పూన్ వచ్చేసరికి ఫస్ట్లో నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో మా బాబుకి ఫార్ములా యూస్ చేశాను, మిల్క్ పౌడర్ ఫార్ములా. సో దాంట్లో వచ్చిన స్పూన్ అండి ఇది. ఇక్కడ నేను పార్ట్ ఏ లిక్విడ్ 4 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఎపాక్సీ రెజిన్. మీరు మాత్రం ఒక 20 ml మాత్రం సరిపోతుందండి, ఎందుకంటే నేను ఈ లిక్విడ్తోనే మిగతావి కూడా ఏమన్నా చేద్దామని చెప్పేసి ఒకేసారి మిక్స్ చేస్తున్నాను. మీరు రెజిన్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ మాత్రం ఒక 10 ml, 15 ml, 20 ml అలానే మిక్స్ చేసుకోండి. ఎక్కువ మిక్స్ చేసుకోవద్దు. ఎక్కువ మిక్స్ చేసుకున్నారంటే మిగతాదంతా కూడా ఇంకా దాంట్లో యాడ్ చేసుకోవాలి అని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను ఇక్కడ పార్ట్ బి కూడా 2 స్పూన్స్ యాడ్ చేశానండి. సో తర్వాత నేను టిష్యూ పేపర్తో మొత్తం క్లీన్ చేసేసాను. టిష్యూ పేపర్స్ మాత్రం చాలా ఎక్కువ పెట్టుకోండి పక్కన, ఎందుకంటే ఒక్కొక్క డ్రాప్ కింద పడిపోయినప్పుడల్లా క్లీన్ చేసేసుకోండి, లేకపోతే అది డ్రై అయిపోయిన తర్వాత గట్టి పడిపోతుంది. ఇంక గట్టి పడిపోయాక ఎంత క్లీన్ చేసినా అది ఇంకా రాదు, పర్మనెంట్గా ఉండిపోతుంది. ఇక్కడ ఏంటంటే నేను పక్కన టైం పెట్టుకున్నాను, 4 minutes మిక్స్ చేసుకోవాలి. అంటే నేను తీసుకున్న బ్రాండ్ 4 minutes మిక్స్ చేసుకోవాలండి. కొన్ని 3 minutes ఉంటుంది, కొన్ని 4 minutes ఉంటుంది. అది కూడా మీరు ఇన్స్ట్రక్షన్ పేపర్లో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మొత్తం 4 minutes కలిపేసి చూపించలేదు, కానీ ఇట్లా చూపిస్తున్నాను చూడండి. మీరైతే గ్లౌజెస్, మాస్క్ కంపల్సరీగా పెట్టుకోండి. ఇక్కడ నేను ఆస్ట్రేలియాలో తీసుకున్న బ్రాండ్ వచ్చేసరికి కొంచెం నార్మల్గానే ఉంది స్మెల్, అక్కడ ఇండియాలో మాత్రం చాలా స్మెల్ వస్తుంది. సో మీరు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలండి, ఆ స్మెల్ మాత్రం మీరు పీల్చొద్దు. నేను ఇక్కడ స్మెల్ నార్మల్గా ఉన్నా కానీ మాస్క్ పెట్టుకున్నాను, మీకు చూపించలేదు, మర్చిపోయాను. ఇక్కడ ఏంటంటే నేను కొన్ని షేప్స్ తీసుకున్నాను కదండి, ఆ షేప్లో ఫస్ట్ నేను ట్రాన్స్పరెంట్ లిక్విడ్ యాడ్ చేస్తున్నాను. ఈ లిక్విడ్ ఫస్ట్ 4 minutes మాత్రమే మిక్స్ చేసుకోవాలండి, తర్వాత ఇంకా మిక్స్ చేసుకోవాల్సిన పని లేదు. ఈ వీడియో మొత్తం క్లియర్గా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇక్కడ నేను యూస్ చేసే మౌల్డ్ కూడా మీరు గమనించండి, మనము కీ చైన్స్ అవి చేస్తాం కదండి, హోల్ పెట్టక్కర్లేదు. అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇక్కడ ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి చూసారా, ఈ లిక్విడ్ వేసిన తర్వాత తీసేటప్పుడు మనకి హోల్తో పని లేదండి. కొంతమంది హోల్ పెట్టే చూపిలేదు అని అడిగారు, సో అందుకని చెప్తున్నాను. నేను ఎప్పుడు తీసుకున్నా సరే ఇట్లా హోల్స్ మొత్తం ఉన్నదే తీసుకున్నాను. ఒకవేళ హోల్స్ లేనిది తీసుకోవాలంటే మనకి డ్రిల్లింగ్ మిషన్స్ కూడా ఉంటాయండి, అంటే హోల్ పెట్టడానికి ఒక మిషన్ లాగా ఉంటుంది చూడండి, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడైతే అమెజాన్లో చాలా తక్కువేనండి, ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువే. అక్కడైతే మీకు 500లో కూడా వచ్చేస్తుంది, ఇక్కడైతే అన్నీ $30, $40 అలా ఉన్నాయి. నేను ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు అది తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. అదొకటను, ఇంకొకటి హీట్ గన్ అని ఉంటుందండి, అంటే బబుల్స్ అన్ని ట్యాప్ చేయడానికి హీట్ గన్ అని ఉంటుంది, అది కూడా అక్కడ చాలా తక్కువ. సో నేను ఇండియా వచ్చినప్పుడు ఆ 2 అయితే కంపల్సరీ తీసుకుంటాను. తీసుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తాను దాని రివ్యూ అనేది.
ఈ రెజిన్ ఆర్టే కాదు, ఇంకా మేము బయటికెళ్ళిన వీడియోస్, అలాగే నేను కొన్ని బీడ్స్ అయితే తీసుకున్నానండి. పూసలైతే తీసుకున్నాను. అవి కూడా మీకు చూపియాలి. మన ఛానల్‌లో అయితే వరుసగా వీడియోస్ రాబోతున్నాయండి. మీరు ఇలాగే చూస్తూ నాకు సపోర్ట్ చేశారంటే నేను ఇంకా వీడియోస్ పెడుతూ ఉంటాను. కొంచెం మీ కామెంట్స్, మీ వ్యూస్, మీ లైక్స్ అవన్నీ కూడా నాకు చాలా మోటివేషన్ అనిపిస్తుంది. అంటే నాకు ఇంకా ఎనర్జీని తెప్పిస్తుందండి. ఫస్ట్ అయితే నేను ట్రాన్స్పరెంట్ లిక్విడ్ యాడ్ చేశాను కదండీ. తర్వాత క్లే చిప్స్ మీకు ఏ మోడల్ కావాలన్నా తీసుకోవచ్చు. ఫ్లవర్స్ అయినా తీసుకోవచ్చండి. నేను ఆల్రెడీ ఇవి లింక్స్ అన్నీ కూడా కమ్యూనిటీ పోస్ట్‌లో పెట్టేశాను. చూడండి ఒకసారి. అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా లేదండి కాస్ట్. ఇక్కడ కూడా అంతే కాస్ట్ ఉంది. అంటే కొన్ని కొన్ని మాత్రమే. అక్కడైతే మీకు కిట్ మొత్తం అంటే దాంట్లో మౌల్డ్, అలాగే డైస్, కొన్ని గ్లిట్టర్స్ అట్లాగా మిక్సింగ్ ఇస్తారు కదండీ. అక్కడ కొంచెం 600, 800కి అలా దొరుకుతుంది. ఇక్కడ కొంచెం $20 అలాగే సపరేట్‌గా తీసుకోవాలి అన్నీ. డైస్ సపరేట్ తీసుకోవాలి, గ్లిట్టర్ సపరేట్‌గా తీసుకోవాలి, రెజిన్ లిక్విడ్ సపరేట్‌గా తీసుకోవాలి, అలాగే ఇట్లాంటి క్లే చిప్స్ సపరేట్‌గా తీసుకోవాలి, మౌల్డ్ కూడా సపరేట్‌గా తీసుకోవాలి. అక్కడైతే శుభ్రంగా కిట్ వస్తుంది. నేను ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా వచ్చిన తర్వాతే ఒక 6-7 మంత్స్ తర్వాత స్టార్ట్ చేశానండి. ఎందుకో చూసి లోకల్‌లో నాకు దొరుకుతుందని చెప్పేసి ఒక్కసారి జస్ట్ ట్రై చేద్దాం అని చెప్పేసి అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాను. అది కూడా ఆఫర్‌లో ఉన్నప్పుడు ఒకేసారి ఏం తీసుకోలేదు. మధ్యలో ఒక్కొక్కటి తీసుకున్నాను. ఇప్పుడైతే ఇదిగోండి ఈ షేప్స్ అన్నీ తీసుకున్నాను. చాలా అంటే చాలా క్యూట్‌గా వచ్చాయి. అలాగే నేను ఎక్కువ క్లే చిప్స్ కూడా వేయలేదండి. జస్ట్ ఒక్కొక్కటి కనిపించేలాగే యాడ్ చేశాను. ఎక్కువ వేయకుండా నేను ఇట్లా నార్మల్‌గా సింపుల్‌గా వచ్చేలాగా చూస్తున్నాను. ఇలా ఇంకా మన ఇష్టం అండి. ఎన్ని షేప్స్ కావాలంటే అన్ని షేప్స్ యాడ్ చేసుకోవచ్చు. మిగతా లిక్విడ్ మీరు వేరే షేప్స్‌కి యూజ్ చేసుకోండి. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత కంపల్సరీగా ఇట్లా క్యాప్ లిడ్ ఒకటి పెట్టుకోవాలండి. డస్ట్ పడిపోతుంది. ఆ డస్ట్ పడిపోతే మనం అస్సలు తీయలేము. డ్రై అయిపోయిన తర్వాత కూడా అలానే ఉంటుంది. 24 అవర్స్ పక్కన పెట్టాలి, ఖచ్చితంగా 24 అవర్స్. ఇదిగోండి 24 అవర్స్ తర్వాత మీ ముందు చూపిస్తున్నాను. ఇలా ఇక్కడ మీరు గమనించండి, ఇలా మౌల్డ్లో నుంచి బయటకు వస్తుంది చూసారా, ఇలా వంచితే అప్పుడు మాత్రమే మీకు అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. కొన్ని మెత్తగా వస్తాయి, డ్రై అవ్వదు. ఆ మెత్తగా వచ్చినవి ఇంకా వేస్ట్ అయిపోయినట్టే, అవి పనికిరావండి. ఇదిగోండి ఇలా స్ట్రాంగ్గా వస్తే మాత్రం మీ కీచెయిన్ పర్ఫెక్ట్ అని. భలే క్యూట్గా ఉన్నాయి కదా. స్టార్టింగ్ మనము సింపుల్వే నేర్చుకుందామండి, తర్వాత కొంచెం కష్టమైన నేర్చుకుందాము. ఏముందిలేవి సింపుల్, ఇవి కూడా సింపుల్ అని అనిపిస్తుంది, కానీ చేసేటప్పుడు మాత్రం అంటే పిల్లలు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళందరూ పడుకున్న తర్వాత నేను చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ రెజిన్ ఆర్ట్ వీడియోస్ అన్నీ కూడా నేను ఏదైనా ఒకటి చేస్తుంటే మిగతావన్నీ కూడా ఆ రోజు చేసేస్తానండి. ఎందుకంటే నాకు కుదిరేదే కొంచెం టైం అండి. అది కూడా నైట్ టైం మాత్రమే కుదురుతుంది, వాళ్ళు పడుకున్న తర్వాత మాత్రమే. వాళ్ళు కనుక లెగిచి ఉంటే నా దగ్గరికి బాగా వచ్చేస్తారండి. అసలు అన్నీ ముట్టుకుంటూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. సో కిడ్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివన్నీ జాగ్రత్తగా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మౌల్డ్ ఎలా క్లీన్ చేయాలో కూడా నాకు కామెంట్ చేశారండి. సో ఇక్కడ ఏంటంటే ఆ రెజిన్ లిక్విడ్ ఆ మౌల్డ్ మీద ఒక డ్రాప్ పడితే నేను డ్రై అయ్యే వరకు అంతే ఉంచాను. ఎందుకంటే ఇలాగా మీరు చేత్తో తీసేస్తే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు డస్ట్ ఏమన్నా అనిపిస్తే మీరు ఫస్ట్ నేను టేప్ చూపించాను చూడండి, ఆ టేప్తో మొత్తం ట్యాప్ చేసేస్తే ఆ డస్ట్ అంతా ఆ టేప్కి వచ్చేస్తుంది. ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ అయితే సింపుల్ కీ చైన్స్. ఇవి కీ చైన్స్ లాగే కాకుండా మీరు థ్రెడ్ చుట్టుకొని కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. లైక్ కార్ డాష్ బోర్డ్ ఉంటుంది చూడండి, అక్కడ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. కీ చైన్స్ కూడా నేను లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అక్కడైతే చాలా తక్కువ కీ చైన్స్, ఒక 30-40 కీ చైన్స్ చాలా తక్కువ. ఇక్కడేమో ఒక్కొక్కటి $1 ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అయితే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను. బాయ్.